ఈరోజు ఏం కాదు. ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి శనివారం సిద్ధపాటు దినాన ప్రభు సన్నిధిలో ఆయనతో మనం గడపటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ శనివారం ప్రభువును ఆరాధించడానికి ముందు దినము ఆయన మనతో ఏమి హెచ్చరికలు ఇవ్వబోతున్నాడు, ఏలాగా మనల్ని ఆదరించబోతున్నాడు తన స్వరము ద్వారా, తన మాటలతో అన్నటువంటిది మనందరం కలిసి ఏక మనస్సుగా ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తే ఆయన తప్పక మనతో ఆయన సజీవుడు. ఆయన నిత్యము సజీవుడై ఉన్న దేవుడు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని మనతో అనుదినము ప్రతినిత్యము సెలవిస్తూ, మనతో మాట్లాడుతూ, మనల్ని నడిపిస్తున్న దేవుడు కాబట్టి, దీని యందు విశ్వాసం ఉంచిన మనందరం, దీని యందు ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని విశ్వసించిన మనందరము కూడా, ఈ సమయంలో కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అని ఏక మనస్సుతో ఆయన స్వరాన్ని వినటానికి మన హృదయములను, మన మనస్సులను, మన తలంపులను మనమే సిద్ధపరచుకుందాం ఆయన కొరకు. ఈ సమయంలో ప్రభు మనతో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు హెచ్చరికలుగా మన ముందు ఉంచబోతూ ఉన్నాడు. అవేమిటి అని అంటే, మనకందరికీ బాగా తెలిసిన విషయమే. ఈ లోకరీతిగా చూసిన ఆది కాలము నుండి మనము చరిత్ర చూసిన పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాలము నుండి కూడా మనము చరిత్రను గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు బానిసలుగా జీవిస్తున్నటువంటి ఆ సందర్భం నుండి ఆయన వారి మొరలు విని, వారి ప్రార్థనలు అంగీకరించి, వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించటానికి ప్రారంభించిన దినము నుండి ఏదైతే ఈ లోకంలో ప్రారంభమైందో దాన్ని ఈనాటి వరకు మనం చూస్తూ ఉన్నాం. అదే యుద్ధము. యుద్ధము అన్నటువంటిది తన ప్రజలకు, లోకానికి జరుగుతున్నటువంటి ఒక అనుదిన ప్రక్రియ. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీయులకు రాజులుగా ఉంచబడినటువంటి రాజులే కాని, ఆనాటి కాలము నుండి కూడా దేవుని ప్రణాళిక ప్రకారంగా ఇతర రాజులతో, లోకంలో పరిపాలిస్తూ ఉన్నటువంటి అనేక మంది రాజులతో ఆయా సందర్భాల్లో యుద్ధాలు చేయవలసినటువంటి పరిస్థితులు వారికి కలిగాయి. ఇశ్రాయేలు ప్రజలు, రాజులు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, దేవుడు ప్రేమించిన వారుగా జీవిస్తూ ఉన్నప్పటికీ, వారి జీవితాల్లో, వారి ప్రయాణంలో, వారి వాగ్దాన భూమి ప్రవేశంలో ప్రతినిత్యము యుద్ధాలు సంభవిస్తూ వచ్చాయి. ఈ యుద్ధాలకు, ఈ జరుగుతున్నటువంటి యుద్ధములో ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు, ప్రత్యేక సందర్భాల్లో దేవుడు వారికి విజయాన్నే ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలను తను ప్రేమించాడు కాబట్టి, తన ప్రజలు కాబట్టి, తన ప్రజల పక్షమున ఆయనే యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ యుద్ధంలో తన ప్రజలకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించినట్లుగా, రాజులను కూడా ఎంతో తృప్తిపరచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఏది ఏమైనా ఈ దినాన మన ముందు కూడా యుద్ధానికి సంబంధించినటువంటి విషయము ఉంచిపోతూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలు లోకరీతిగా ఉన్నటువంటి రాజులతో, ప్రజలతో యుద్ధాలు చేశారు. వారికి దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం ఇచ్చినట్లుగానే తన ప్రజలను, తన రాజులను సంరక్షిస్తూ వారికి గెలుపును అనుగ్రహించి, నేను పలికిన మాట వారికి సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, నిబ్బరము కూడా కలగజేశాడు. అలాగే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు, నేను, మనందరము ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో, పరిశుద్ధాత్మని కాలంలో మనము కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. మన ముందు కూడా యుద్ధాలు అనేకములు ఉన్నాయి. ఈ యుద్ధం ఏంటి, వారు చేసిన యుద్ధం ఏంటి అని అంటే, వారు చేసిన యుద్ధానికి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము
మొదటి వచనము, 2వ వచనం, 3, 4 వచనాలు మనం గమనించాలి. లేకపోతే 9 వచనాల వరకు మనం ధ్యానం చేస్తే, మనం ఈరోజు చేయము. మనం చదువుకుంటే అక్కడ కొన్ని మాటలున్నాయి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట 20వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడంటే, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి వెళ్ళావు. యుద్ధానికి వెళ్ళావు. వెళ్ళిన నీవు ఏం చూశావంటే, గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచునప్పుడు అని అంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మన ముందు ఉంచుతున్నాడు. ఆనాడు ఆ ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ సెలవిచ్చినటువంటి మాటలను ఈ దినము మన జీవితాలకు అన్వయించుకుంటే, ఆ కింద ఉన్నటువంటి మాటలు కూడా మనము శ్రద్ధగా ఆలకించి ఆయన స్వరమునకు లోబడితే, వారికి ఇచ్చినటువంటి విజయము కంటే శ్రేష్టమైన విజయాన్ని నా జీవితంలో మన పరిశుద్ధాత్మ దేవుడు మనకును అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధం చేయటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? యుద్ధం తప్పదంటున్నాడు ఆయన. ఏమన్నాడు? జాగ్రత్తగా గమనించండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి వెళ్ళావు. ఈ లోక ప్రయాణంలో జీవిస్తున్నటువంటి నీవు కూడా, నేను కూడా, మనందరము దైనందిన జీవితంలో లోకంలో ప్రవేశించవలసిన వారమే. ఇక్కడ మనకు కనపడుతున్నది, అక్కడ వారితో సెలవిచ్చినటువంటి మాట ఏంటి కంపేర్ చేసుకుంటే, అక్కడ ఏమంటాడంటే, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను అని ఎందుకన్నాడు అంటే, గుర్రాల హార్స్ పవర్ ఎక్కువ. వాటి అంటాం కూడా హెచ్పి అంటాం. హార్స్ పవర్, చాలా వేగవంతమైనటువంటి పరుగును కలిగినటువంటి శక్తి కలిగినటువంటివి గుర్రములు. వాటికున్న శక్తి అపారమైనటువంటిది. అందుకే వాటిని యుద్ధాలకు వాడతారు. ఎందుకు అనంటే, శత్రువులను ఈజీగా అటాక్ చేయటానికి ఆ స్పీడ్ కావాలి అని అంటే, ఎవరు కూడా క్యామెల్ లేకపోతే ఇంకోటి తీసుకోరు. చాలా వేగవంతంగా పరిగెత్తుతూ శత్రువులను నాశనం చేయగలిగినటువంటి ఆయుధం వారికి కావాలి. ఒకటి కావాలి వాళ్ళకంటే అది గుర్రములే. ఇక ధ్వజములు, రథములు అంటారు, ఏనుగులు. అవి భారీ బలమైనటువంటివి. ఎందుకు ఈ మాటలు మాత్రమే అక్కడ రాశాడు? ఏంటి దీని అర్థము అంటే, లోకంలో ఉన్నవాడు మీలో ఉన్నవాని కంటే బలహీనుడు. అదే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే శక్తిమంతుడు. లోకంలో ఉన్నాయి గుర్రాలు, లోకంలో ఉన్నాయి రథములు. అవేంటి అనంటే, నానా విధములైనటువంటి తలంపులు కావచ్చు, నానా విధములైనటువంటి పాపములు, తంత్రములు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, అసౌకర్యములు, కుటుంబములో సమాధానము లేకపోవటం, ఎంత బలమైనటువంటివైనా సరే, నిన్ను సులువుగా చుక్కల పెట్టు పాపమైనా సరే, అట్టిది మరి ఏదైనా సరే, అది ఎంత బలమైనటువంటిదైనా సరే, నీవు గ్రహించవలసింది ఏంటి అని అంటే, దానికంటే బలమైనటువంటిది నీ దేవుని మాట. మన దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములు, మన దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము, దీనికంటే బలమైనది లోకంలో ఏది లేదు. ఎందుకు అని అంటే, దేవుని మాట నోటి నుండి వస్తేనే సృష్టి మొత్తము జరిగినట్లుగా చాలా ఈజీగా చెప్పేస్తాం. మనం చాలా ఈజీగా పలికేస్తాం ఆ మాటలు. దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటి? కలుగును గాక అంటే కలిగిపోయింది. వావ్! నువ్వని చూడు ఒకసారి, నేనని చూద్దునా? జరుగుద్దా? ఆ మాటలో అంత శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన మాటలే ఇక్కడ అంటున్నాయి, నీవు
నీ శత్రువులతో యుద్ధమునకు పోయి అక్కడ నీకు కనిపించినటువంటి నీకంటే శక్తివంతమైన, నీకంటే బలమైనటువంటి, నీకంటే అధికమైనటువంటి విస్తారమైనటువంటి జనము నీవు చూచినప్పుడు కనిపిస్తుంది. నీ మీదకి యుద్ధానికి వచ్చాడంటే నీ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి జనము అని లోకమంతా తెలుసు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులకు, జనాలకు అందరికీ తెలుసు. తెలిసే అనేక మంది రాజులు భయపడ్డారు, ఇశ్రాయేలీయులకు వణికారు. అట్టివారు వీరి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారంటే ఎంత బలంగా, ఎంత ప్రణాళికగా, ఎంత సన్నద్ధులై వస్తారు. అలాగే వస్తూ ఉంటారు వీరి మీదకి. అయినా జయం మాత్రము ఇశ్రాయేలు ప్రజలదే. కారణం ఏంటో మనం చూద్దాం, జాగ్రత్తగా గమనిద్దాం. గుర్రములే ఉండొచ్చు, రథములే ఉండవచ్చు, విస్తారమైన జనమే ఉండని. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఆ సున్నతి లేనటువంటి ప్రజలందరూ కూడా దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజల మీదకి యుద్ధానికి పెద్ద సమూహమే వచ్చింది, సైన్యం వచ్చింది. ఇక్కడ వీరు ఏర్పాటు చేయబడినటువంటి వారందరూ, కానీ వారిని చూచి వీరు భయపడ్డారు. అదే మాట, జనమును చూచి భయపడవద్దు అన్నట్లు ఆ మాటను దావీదు బలముగా నమ్మాడు. కాబట్టే ఆ అజానుబాహుడైనటువంటి వాడి ముందు దావీదు బాలుడుగా ఉండి నిలవబడ్డాడు. ఎలా నిలబడ్డాడంటే ధైర్యంగా నిలబడ్డాడు. భయము లేకుండా, పడకుండా, అధైర్యపడకుండా, ఏమాత్రము సంశయం లేకుండా యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆ మాటలే ఉన్నాయి. ఎందుకు అలా నిలబడగలిగాడు అని అంటే, మనము 2వ వచనానికి వస్తే అక్కడ ఏమంటాడంటే, అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు, పోయినప్పుడు ఇవన్నీ నువ్వు గమనిస్తావు, చూస్తావు. చూచినప్పుడు నీవు భయపడవద్దు అని అంటాడు. మొదటి వచనంలోనే ఉంది ఆ మాట. చదువు. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచున్నప్పుడు వారికి భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అని అంటే, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. వావ్, హల్లెలూయా. ఈరోజు మనతో కూడా అట్టి దేవుడే, అట్టి ఆదరణకర్తయే, నిన్ను నన్ను బలపరచే ఆ పరిశుద్ధాత్ముడే తోడై ఉన్నాడు. ఇది మనం నమ్మాలి. ఇది నమ్మితే కింద చూద్దాం. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు, యుద్ధము అని అంటే మనకు అందరికీ బాగా తెలుసు, మరణాలు ఉంటాయి, అనానుకూల పరిస్థితులు ఉంటాయి, రక్తం ఏరులై పారుతుంది, అనేక మంది ప్రాణాలు కోల్పోతారు. యుద్ధ భూమి అంటేనే అది ఒక రణరంగము అంటారు. రణము, యుద్ధము రెండు ఒకటే. రణరంగం అంటే అంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఏదైనా సరే, నీ జీవితంలో కుటుంబ సమస్యలే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అట్టివి మరి బలహీనపరిచే ఏదైనా సరే, సులువుగా చుక్కలు పెట్టు పాపమైనా సరే, లేదు శోధనలైనా సరే, చెడు తలంపులైనా, చెడు కార్యాలైనా, చెడు బుద్ధులైనా, ఏవి ఉన్నా నీవు చేయవలసింది ఏంటి అంటే, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో చెబుతాడు. యాజకుడు వస్తాడండి. యాజకుడు వచ్చి ఒక ప్రకటన చేస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చి మాట మాట్లాడతాడు.
ఆయన కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాడు. ఈ రోజు ప్రభు మీతో మనతో నా అందరితో మాట్లాడుతున్నట్లుగానే యుద్ధానికి సమీపించినప్పుడు, యుద్ధమునకు పోయినప్పుడు యాజకుడు మాట్లాడతాడు, సిద్ధపరుస్తాడు. ఎలా సిద్ధపరుస్తాడో జాగ్రత్తగా గమనిద్దాం. ఇశ్రాయేలీయులారా రండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. యు ఆర్ వెరీ నియర్ టు ద వార్. ఉదయాన్నే లేచి లోక ప్రయాణానికి మనం వెళ్తాం. మన ఉద్యోగరీత్యా కానీ, మన పనుల నిమిత్తమై కానీ, మన అనేకమైనటువంటి కార్యముల నిమిత్తమై ఈ లోకంలో అడుగు పెట్టవలసిన వారమే. డోర్ తీసుకొని బయటికి అడుగు పెట్టిన మరుక్షణమే మనల్ని అనేకమైనటువంటివి వెంటాడతాయి. అవేవైనా కావచ్చు. నువ్వెంత స్ట్రాంగ్ అన్నా ఉండవచ్చు ప్రభువునందు. యేసుక్రీస్తునే శోధించిన వాడు అపవాది. నీవు నేను లెక్క. యేసుక్రీస్తు మీదకే యుద్ధానికి వచ్చాడు అపవాది. ఆ విషయాలు ఊరికే రాయలా. చాలా వాడి స్ట్రెంగ్త్ ఏంటో చూపిస్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ చెబుతున్నాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలమైన వాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు తనలో ఉన్న వాక్యం చేత అపవాదిని జయించాడు. నువ్వేదో నేను గెలుస్తా అంటే నాట్ పాసిబుల్. అందుకే ఇక్కడ అంటున్నాడు, యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్తాడు. ఏమనంటే, ఇశ్రాయేలులారా వినుడి. అంటే ఇక్కడ కూడి ఉన్న మనందరమే ఇశ్రాయేల్. అంటే మళ్ళీ మీరు ఆడిపోయారు చరిత్రకు. దాని సంగతికి ఆది రాత్రి మాట్లాడుతున్నది. ఇక్కడ నీవు నేను ఉన్నాం, మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. యు ఆర్ వెరీ నియర్ టు ద. చాలా సమీపంగా ఉన్నారు. కాబట్టి మొట్టమొదటగా ఏ హృదయాన్నైతే ప్రభువుకు అప్పగించారో, ఏ హృదయములో అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచారో, ఏ ప్రభువుకైతే నీ మనస్సును నీ హృదయాన్ని అప్పగించావో, ఆ హృదయములో జంకనీయకుడి. నీ ముందు గుర్రాలు కనపడవచ్చు, నీ ముందు రథములు కనపడవచ్చు, నీ ముందు విస్తారమైన జనము కనపడవచ్చు. కానీ నీ హృదయంలో మాత్రం కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరము లోకంలోకి వెళ్ళినప్పుడు డబ్బు కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి, సుఖం కనిపిస్తుంది, నానాక ఇష్టమైన పదార్థాలు తినటానికి కనిపిస్తాయి. ఎంత లోకం చూస్తే వా హౌ బ్యూటిఫుల్, ఎంత అట్రాక్టివ్ గా ఉందో లోకం. అయితే మనమేమీ సరిపోతాయి. లోకం చాలా బహు సుందరంగా తయారై ఉంది మనల్ని వెంటాడటానికి. కాబట్టి అలాంటివన్నీ లోకంలోకి వచ్చినప్పుడు నీ కంటి ముందు కనిపిస్తాయి, కానీ హృదయంలో మాత్రం దేవుని మాటలు ఎంత రమ్యమైనటువంటి వచ్చండి. కంటికి కనిపిస్తున్నాయి, కన్నుతో చూసింది కాదు కావాల్సింది, హృదయంలో ఏముందో కావాలి. హృదయంలో మీ హృదయములో జంకనీయకుడి. రెండవది, భయపడకుడి. ఎంత బలమైన వాగ్దానాలు దేవుడు మన ముందు ఈ రాత్రి ఉంచాడు. హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి. నెక్స్ట్ ఇంకోటి, ఆ గుర్రాలు యుద్ధానికి వాడే మీరు ఏదో రోడ్ల మీద చూసే గుర్రాలు అనుకుంటారమ్మా, అవి కాదు. యుద్ధానికి వాడే గుర్రాలు చాలా శ్రేష్టమైనటువంటి గుర్రాలు. వాటి బలం ముందు మనం ఏమీ సరిపోము. ఎస్, వాటికి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది, వాటికి సపరేట్ డైట్ మెయింటైన్ చేస్తారు, వాటిని అలా చేస్తారు, అలా ఉంటాయి అవి. అవి చూస్తే మనం నిజంగానే భయపడతాం, మన గుండెలు ఒక్కసారిగా వణుకుతాయి, అంతుంటాయి అలాగా. అలాగే రథాలు కూడా, అబ్బో ఎంత స్ట్రాంగ్ ఇవో, అవి చూస్తే భయమే. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యాజకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మనకు ఆదరణకర్తగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. అవి నిన్నేమి చేయవు, అవి నిన్ను చేయాలని టెంప్ట్ చేస్తున్నాయి,
నువ్వు చేయవలసింది ఏంటంటే యాజకుని మాటలు విను. అక్కడ జాగ్రత్తగా గమనించండి. యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను చెప్తాడు. చెప్పిన మాటలు వినాలి. జంకనీయకుడి, భయపడకుడి, వనకుకుడి. శివరింగ్ వద్దు. ఎందుకు శివరు? వాళ్లకు వణుకు పుట్టించేవాడు నీలో ఉన్నాడు. వాళ్లకు పరిగెత్తించేవాడు నీలో ఉన్నాడు. నీలో వాడు వారిని తరిమే దేవుడు. అరే సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవుడు. తన ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు కాకుల చేత ఆహారాన్ని పంచిన దేవుడు. కాకిని చూస్తావా? వాటి నోటికి వాటి ముక్కుకి ఇచ్చినటువంటి ఆహారం డ్రాప్ చేసిన విధానం చూస్తావా? ఏది చూడాలనుకుంటున్నావు? ఈ రాత్రి ప్రభు మాట్లాడుతుంది. ఎరికో గూడలు ఎంత బలంగా కట్టుకున్నారు వాళ్ళు. రాళ్లతో కొట్టారా, గడపరతో కొట్టారా, లేకపోతే ఆయుధాలు వాడి కూడా కొట్టారా? దేవుని ప్రజలు కేవలం కేక వేస్తే కూలిపోయాయి. యాజకుని మాటల్లో అంత శక్తి ఉంది. మన ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు మాటలో అంతకంటే శ్రేష్టమైన శక్తి, బలమైనటువంటి మాట. ఆయనే చెబుతూ ఉన్నాడు, నాట్ రవికుమార్. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లోకంలోనికి వెళ్ళినప్పుడు నీ ముందు ఏదున్నా, నీ కుటుంబ పరిస్థితులే కానీ, నీ ముందు పెద్ద పాపం రావాల్సిన అక్కర్లే. తాగమని ఎవడో శోధించక్కర్లే, నువ్వు తాగు. ఏదో వేరే బలహీనత నీ ముందు తీసుకొచ్చి పెట్టక్కర్లే. నీ కుటుంబ పరిస్థితులు చాలు నిన్ను బలహీనపరచడానికి. నీ కుటుంబంలో రేపినటువంటి నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు నిన్ను లేపటానికి. అపవాది వాడి తంత్రాలు చాలా ఉంటాయి. పాపం అంటే మీరు ఏదో వ్యభిచారము, దొంగతనాలు, మర్డర్లు అనుకుంటున్నారేమో. అవి అక్కర్లా. అవి తలంపు చాలు. ఇక్కడ తలంపు వస్తే చాలు, పాపంలో పడిపోతాం. కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు, వనకుకుడి, జడియకుడి, భయపడకుడి. వారి ముఖము చూచి, ఆ గుర్రాలను చూచి, ఆ రథములను చూచి, ఆ విస్తారమైన జనాన్ని చూచి, వారి ముఖాలను చూచి, వారి వే ఆఫ్ డ్రెస్సింగ్ ను చూచి, వాళ్ళ యుద్ధం కొరకు ధరించినటువంటి వాటిని చూచి, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కత్తులు కావచ్చు, ఖడ్గములు కావచ్చు, మరి ఒకటి కావచ్చు, వారి రథములను చూచి భయపడకండి, బెదరకండి, వెనక్కి తిరిగిపోకండి. అస్సలు మరలా చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మొదటి అధ్యాయం 20వ అధ్యాయము మొదటి వచనంలో 2వ భాగంలో, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను, ఉన్నాడు, ఉంటాడు. ఏదన్నా పెట్టుకోండి, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రధాన యాజకుడు సెలవిచ్చినటువంటి మాట జాగ్రత్తగా గమనిద్దాం. కిందికి వస్తే, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్ అనండి అందరూ ఒకసారి. నీ శోధన ఏదైనా కావచ్చమ్మా, నీ బలహీనత ఏదైనా కావచ్చు ప్రియమైన సహోదరుడ, సహోదరి. నీ తలంపులు ఏవైనా కావచ్చు. జాగ్రత్తగా గమనించండి. మీ శత్రువులతో అన్న దగ్గర నీ బలహీనతలు అని పెట్టుకుంటా. నా ముందున్నటువంటి శోధనలు, నన్ను బలహీనపరిచే ఏ పరిస్థితి అయినా సరే, శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు. అట్టి అపాయకరమైనటువంటి పరిస్థితులు, నీ కుటుంబ అసమాధాన స్థితి నుండి రక్షించువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను రక్షించి నిన్ను గెలిపించువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానము, నిత్య ఆనందము కలిగించేవాడు, నిన్ను రక్షించిన నీ దేవుడైన యెహోవాయే. నీ పాపము నుంచి నిన్ను బలపరచువాడు నీ దేవుడైన యెహోవాయే. ఇది జ్ఞాపకం చేసుకోండి.
ఈ ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాటతోనే ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రధాన యాజకుడు యాజకుడి మాటలు ఇలాగ సెలవిస్తే యాజకుని తర్వాత మరి ఒకరు మాట్లాడతారు. మరియు ఐ థింక్ 5వ వచనంలో ఉంది. నాయకులు మాట్లాడతారు. వీళ్ళెవరో నేను తర్వాత మీకు ప్రభు సెలవిస్తాడు. వీళ్ళెవరు ఇంతకు? యాజకుడు ఎవరో మనకు తెలిసిపోయింది. ప్రధాన యాజకుడైన క్రీస్తు మనల్ని బలపరచి, ఆదరింపచేసి, ఉత్తేజపరచి, ఆ యుద్ధమునకు మనల్ని సంసిద్ధత చేసి, ఆ యుద్ధములో విజయాన్ని అనుగ్రహించేవాడు. తాను పలికిన శ్రేష్టమైన మాటలు మీ హృదయంలో జంకనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారిని చూచి బెదరకుడి అన్న బలమైన ఆదరణ కలిగించే మాటలతో తృప్తిపరచి నీకు విజయాన్ని అనుగ్రహించేవాడు ప్రధాన యాజకుడు. ఆయన తర్వాత మనతో మాట్లాడేది ఎవరంటే నాయకుడు. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎవరైనా మీలో కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయకపోతే, ఎవరైనా పెళ్లి చేసుకోవటానికి తీర్మానం చేసుకొని, ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కాకుండా ఇలాంటి వారి యుద్ధానికి వెళ్ళవలసినప్పుడు వారు తిరిగి వస్తారో రారో తెలియదు. కాబట్టి అట్టి పరిస్థితుల్లో మీరు డ్రాప్ కావచ్చు అంటాడు. నాయకులు ఆ రీతిగా హెచ్చరికలు దయచేస్తే 8వ వచనంలో నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె కలవాడగునో జాగ్రత్తగా గమనిద్దాం. ఇది శ్రేష్టమైన మాట. నాయకులు సెలవిచ్చే మాట, నాయకులు అపోస్తలులు చెప్పే మాటలు. యాజకుడు, ప్రధాన యాజకుడు ఆయన ధైర్యపరిస్తే మనకు అనుగ్రహించబడినటువంటి అపోస్తలుడు నాయకులుగా వారు మనల్ని ఏం చేస్తారంటే, ఎవడు భయపడి మెత్తని గుండె కలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు వాడు యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. వెళితే ఈడు భయపడి ఈయన పక్కన ఉన్న సహోదరుని ఏమంటాడు తెలుసా? ఓ అమ్మ, ఇంతమంది ఉన్నారురా, నాకు భయం అవుతుందిరా, నేను ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నా, గృహప్రవేశం కూడా కాలేదు, ఆ ఇంట్లో నేను కాలు కూడా పెట్టలేదు. అధైర్యమైనటువంటి మనస్సు అట్టివాడు వచ్చక్కర్లేదు. ఇది నాయకులు సెలవిస్తారు. అపోస్తలులు బోధించినప్పుడు అదే ఉంది. నాగలి మీద చేయి పెట్టి వెనకకు తిరగవద్దని సెలవిస్తారు. ఎస్, ఒక్కసారి విశ్వాసాన్ని పొందుకున్నామంటే ప్రభు కొరకే చివరి వరకు జీవించటానికి తీర్మానం చేసుకోవాలి. ఇలాంటి బలహీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, మెత్తని గుండె కలిగినటువంటి, అందుకే ఆయన అన్నాడు, మీ మెత్తని హృదయాన్ని మీకు రాతి గుండెని అనుగ్రహిస్తారు, మీ రాతి గుండెని తీసి మీకు మెత్తని గుండెను అనుగ్రహిస్తారు. చాలా స్ట్రాంగ్ దేవుడు సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడారు. అపోస్తలుడు సెలవిచ్చారు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా సెలవిచ్చాడు. నా సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగోరినవాడు అన్నిటికీ సిద్ధపడి రావాలి. ఎందుకంటే నాతో కలిసి జీవించటం అనేది సుఖమైన ప్రయాణము కాదు. పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, అపజయాలు కూడా ఉంటాయి. ఎన్ని అపజయాలు ఉంటాయో అప్పు చాలా ఉంటాయి. వీటన్నిటికీ తట్టుకొని నిలబడగలిగిన వాడే నా సిలువను ఎత్తుకోవాలి. అట్టివాడిని నేను బలపరిచి ఆదరించేవాడు. అందుకే అంటాడు, మెత్తని గుండె కలవాడేవాడు వాడు తాను అధైర్యపడటమే కాకుండా తన పక్కలో ఉన్నటువంటి సహోదరుని కూడా అధైర్యపరుచుతాడు. అట్టి పరిస్థితుల్లో అందరూ కూడా, ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఓడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నాయకుడు సెలవిస్తాడు, అలాంటి వాళ్ళు వెళ్ళకండి. అధైర్యపడకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవడం ఏం లేదు, ఎక్స్క్యూజ్. ఇక వీరు రెండవ వారు మాట్లాడిన తర్వాత నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు, యుద్ధమునకు సిద్ధపరచి ధైర్యపరచేవాడు యాజకుడు మాట్లాడితే, నాయకులు హెచ్చరికలిస్తే, బలహీనమైనటువంటి మనస్సు మెత్తని గుండె కల వారు ఎవరైనా ఉంటే వారు తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు అన్నటువంటి మాటలు ప్రకటిస్తే, ఇక చివరిగా
నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత 9వ వచనం చెప్పలేదు కదా. 9వ వచనంలో ఏమంటాడంటే, జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. ఈ సేనాధిపతులే మనకు అనుగ్రహించబడినటువంటి సంఘ కాపరి. సంఘ కాపరి యుద్ధానికి నడిపించాలి మనం. అదే ప్రతి పరిశుద్ధ దినాన సంఘానికి కాపరిగా నియమించబడినటువంటి ఆ కాపరి తన బలమైనటువంటి శక్తిని ప్రభువు చేత పొందుకొని విస్తారమైనటువంటి బలాన్ని అనుగ్రహించే లేఖన భాగంలోని భాగాలను ప్రకటిస్తూ నా విశ్వాస జీవితంలో మనకు బలమును అందిస్తూ ఎక్కడ కూడా జడియకుండా, ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా బెదరకుండా, కించిత్ కూడా వెనకడుగు వేయకుండా మనకు విజయాన్ని అనుగ్రహించేవాడు నువ్వు నమ్మినా నేను నమ్మినా నా దేవుడే, మన ప్రభువే అని మనలను ఉత్తేజపరుస్తూ ఈ లోక ప్రయాణంలో, ఈ శోధనలతో కూడినటువంటి జీవితంలో బలపరచి ముందుకు నడిపించేవాడు మన సంఘ కాపరి. వీరు ముగ్గురు యుద్ధానికి ప్రధానులు. ఈ ముగ్గురు తోడ్పాటుతోనే మనం యుద్ధాన్ని జయించగలం. నన్ను రక్షించిన నా యేసయ్య ఒక్కడు చాలు అంటే నాయకుని మాటలు అవసరమే. ఆ నాయకులు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువుల నీ నా కొరకే చనిపోయాడు అని సువార్తలు, పత్రికలు బోధిస్తూ ఉంటే, ఆ పత్రికలో ఉన్నటువంటి బోధ ద్వారా మనము మన హృదయాలను ప్రభువుకు అప్పగించుకొని ఉత్తేజపరుచుకొని సజీవ యాగముగా మనము ప్రభువుకు సమర్పించుకొని జీవిస్తూ ఉండగా సంఘ కాపరి మనల్ని ప్రభు కొరకు ఈ కాలంలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్టి గాఢాంధకార పరిస్థితులైనా సరే జడియకుండా, భయపడకుండా. గాఢాంధకారం అంటే కటిక చీకటి. ఇంకా ఏంటి అంటే ఇక్కడ యుద్ధము అన్నాడు. యుద్ధము, యుద్ధ వాతావరణము మనందరికీ తెలిసిందే, చదువుకున్న వాళ్ళమే. చదువుకోకపోయినా తెలుసు యుద్ధం అంటే ఎంత భయంకరమైంది. ఇది అర్థం కాకపోతే లోకం చూడు, లోకంలో నీకు ఈజీగా అర్థమైంది పాపం ఎలా అట్రాక్ట్ అవుతూ ఉందో, పాపం ఎంతగా ప్రబలిపోయి ఉందో. ఎస్, ఇలాంటి పరిస్థితుల్లో నీవు వినవలసినటువంటిది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధము సర్వసాధారణం, వాళ్ళ దైనందిన జీవితంలో జరుగుతూ వచ్చాయి. ఈ దినాన వారికి అది ఎలాగా రెగ్యులరో మనకు కూడా లోకం నుంచి శోధనలు అనేకములు ఉన్నాయి, మనల్ని ఆకర్షించేవి, మనలను బలహీనపరిచేవి. కాబట్టి ఎప్పటికప్పుడు మనము అనుదినము అని అందాం, ప్రతి క్షణము లోకములోనికి మనము అడుగు పెడుతున్నప్పుడు యుద్ధానికి వెళుతూ ఉన్నాం. ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఆయన, మీరు యుద్ధానికి సమీపించి ఉన్నారు, యాజకుని మాటలు వినండి. ఈరోజు యాజకుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మాటలు వినాలి. వినకపోతే లోకంలో పడిపోతావు. వినమనే చెప్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచింది, వాళ్ళ విజయ రహస్యం ఏంటో తెలుసా? వారికి ఉన్న శక్తి సామర్థ్యాల? నో. వారి స్వంత ఆలోచనల ప్రకారంగా యుద్ధం చేసి గెలిచారా? ఎరికో గోడలు ఎలా కూల్చారు? ఆలోచన ఎవరిది? సిస్టమ్ ఎవరిది? దేవుడు మాట్లాడాడు, యెహోషువకు బయలుపరిచాడు. 7 దినాలు రోజు ఒకసారి తిరగమని చెప్పాడు. ఏది అర్థం చేసుకోవాలి. వారి ఆలోచన కాదు, ఎరికో గోడలు కూల్చింది వాళ్ళ తలంపులు కాదు, వాళ్ళ ఆలోచన కాదు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు అంతకంటే కాదు. వారికి ఉన్న జ్ఞానంతో గెలిచారు అనుకుంటున్నారా? నో, నెవర్. మరి ఎలా గెలిచారు అంటే, ప్రతి యుద్ధమునకు కారణం వారి పట్ల దేవునికున్న కృప. ప్రైజ్ ద లార్డ్. ఆ కృపను బట్టే వాళ్ళు జయించారు. అట్టి కృపను బట్టే ఈ రోజు కూడా మనము జయించగలము. ఎప్పుడంటే ఆ ప్రధాన యాజకుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాలను మనము వింటే. యుద్ధం చేసేది మనమే కావచ్చు, లోకంలోకి వెళ్తున్నది మనమే కావచ్చు, కానీ
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుంటే అప్పుడు విజయం మనదే. ఎందుకంటే ఆయనకు మన మీద అపారమైన కృప ఉంది. ఆయన అపారమైన కృప చేతనే మనము గెలవగలం. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు కదా! మనం పోరాడున్నది అక్కడ అపవాదితో మనం పోరాడేటప్పుడు మనం ధరించవలసినటువంటి యుద్ధోపకరణాల గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట అంటాడు. ప్రధానులతో కాదు, అపవాదిని లేకపోతే అధికారులతో కావచ్చు, లోకనాథులతో కావచ్చు అని అనేకమైన దురాత్మల చేత వాటితో కావచ్చు. ఏవైనా సరే మనకు దేవుడు బోధిస్తున్నది ఏంటి అనంటే, యుద్ధానికి ముందు మనము దేవుని స్వరాన్ని వినాలి. ఇదొక్కటే. దేవుని స్వరము అంటే మనకివ్వబడినటువంటి వాక్యము. ఆ వాక్యమే మన పాదములకు దీపమై మనలను నడిపించేది. అట్టి యుద్ధాలు మన ముందు అనేకములున్నాయి. దీనికి లూకా సువార్తలో ఒక మాట ఉంది. 14వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఒక మాటను ముందు పలికినటువంటి మాట ఎత్తి పలుకుతూ లూకా భక్తుడు రాస్తాడు. అదే దావీదు కీర్తనలు 44వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. అక్కడ ఏమని అంటాడంటే ఆయన ఒకసారి చూద్దాం ఆ మాట. దావీదు రాసినటువంటి కీర్తన 44వ అధ్యాయం 22వ వచనాన్ని గమనించినట్లయితే ఆడేమంటాడంటే 20వ వచనం కూడా చూద్దాం. 20, 21, 22 చదువుతాను. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి, ఈ మాట లూకా సువార్తలో రాయబడింది. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము అంటాడు. నీ యొద్దకు అన్నటువంటి మా దేవుని నామము మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఈ సంగతిని పరిశోధింపక మానునా? ఆయన ఊకుంటాడా? అమ్మో, ఊకోడు. దేవుని కొరకు విశ్వాసముగా అనునిత్యము జీవించుట అన్నటువంటిది. ఇశ్రాయేలీయులు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము ప్రకటించుకుంటూ ఉన్నారు వారు. ఈ మాటలు మేము నిన్ను ఎంతగా దినమెల్లా మేము వధించబడుతూ ఉన్నాం గొర్రెల అని అంటాడు. గొర్రెలు ఏ రీతిగా అయితే తమ్మును తాము రక్షించుకొనలేవో అలాగే దేవుని బిడ్డలుగా మనము కూడా ఈ లోకంతో చేస్తున్నటువంటి యుద్ధంలో మనముగా జయాన్ని పొందుకోలేము. మనము ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడు విజయము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, కొంచెం ఎక్కువైంది సమయం, క్షమించండి. ఈ మాటల ద్వారా ఆదరించబడిన మనం యుద్ధము సర్వసాధారణం. దానికి మన సంసిద్ధత ఎలా ఉండాలి, ఎలాగ మనం సిద్ధపడాలి? యుద్ధాల గురించి అనేక మంది మాట్లాడారు. కానీ ఈ రాత్రి ద్వితీయోపదేశ ఖండం 20వ అధ్యాయం 2వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట సెలవిచ్చాడు. అవి జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రభు కొరకు మనము అందరము కూడా సిద్ధపడి జీవించాలని ప్రభు ఆశపడుతూ ఈ మాటలు మనకు ప్రకటించాడు. ప్రకటించబడిన మాటలు వ్యర్థం కాకుండా మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ రీతిగా ప్రభు కొరకు అందరము జీవించుదము గాక. ప్రేస్తున్నాడు.